ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు కొత్త జోష్ తీసుకొచ్చారు. కలెక్షన్ రికార్డులు క్రియేట్ చేయడమే కాదు, చాలా ఏళ్లుగా ఇండస్ట్రీ మర్చిపోయిన కొన్ని పాత సాంప్రదాయాలను కూడా మళ్ళీ గుర్తు చేశారు. మరి తెలుగు తెర మీద ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? అలా కొనసాగాలంటే మన మేకర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఈ స్టోరీలో చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో తెలుగు సినిమా రికార్డ్స్ ను కలెక్షన్ నెంబర్స్ లోనే చూస్తున్నారు ఆడియన్స్. ఇండస్ట్రీ జనాలు కూడా డే 1 రికార్డ్స్, ఆల్ టైమ్ కలెక్షన్స్ అంటూ సినిమా సక్సెస్ ను వసూళ్ల లెక్కల్లోనే చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను వింటేజ్ మూడ్లోకి తీసుకువెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. మెగా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది ఈ సినిమా. ఇండస్ట్రీ జనాలు మర్చిపోయిన 50 డేస్ పోస్టర్ను మరోసారి పరిచయం చేసింది. అంతేకాదు, ఏకంగా 109 సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ జనరేషన్కు అస్సలు పరిచయం లేని సంప్రదాయాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. మనశంకర వరప్రసాద్ గారు క్రియేట్ చేసిన ఈ రికార్డ్ అప్కమింగ్ సినిమాలకు కొత్త ఆశలు తీసుకొచ్చింది. కంటెంట్ కనెక్ట్ అవ్వాలే గాని ఇప్పుడు కూడా 50-100 రోజుల పాటు థియేటర్స్లో సినిమా నిలబడుతుందన్న ఆశలు కల్పించింది. మరి మెగాస్టార్ తీసుకొచ్చిన ఈ జోష్ను ముందు ముందు ఇంకెవరు కంటిన్యూ చేస్తారో చూడాలి.